బుక్ చేద్దామనుకుని అడ్డంగా బుక్ అయిన కేసీఆర్. చెడపకురా చెడేవు అంటూ మన పెద్దోళ్ళు అప్పుడెప్పుడో సద్దులు చెప్పారు. గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఆ చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. రేవంత్ సర్కారు కొలువు తీరి సరిగ్గా 4 నెలలు మాత్రమే అయింది. పవర్ లోకి వచ్చిన కొద్ది రోజులకే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేసింది. పాలన మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు తెచ్చుకోవాలనే లోపే మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైన రేవంత్ సర్కారు ఆయుష్ తీరిపోయిందని, ఏడాదిలో సర్కార్ చేంజ్ కావటం ఖాయమన్న మాటలు అదే పనిగా చెబుతున్న కేసీఆర్ అండ్ కో మరో అడుగు ముందుకేసి ప్రతి చిన్న విషయంలోనూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అలాంటి ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్న కేసీఆర్ తాజాగా మరోసారి బుక్ అయ్యారు. నిత్యం రేవంత్ సర్కారును బద్నాం చేయటం, ఇమేజ్ డ్యామేజ్ చేయటం తప్పించి వెనుక ముందు చూసుకునే తత్వం కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి పడిస్తుంది. అధికారం మీద ఆయన అత్యాశ ఆయన మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎపిసోడ్ నిలుస్తుంది. ఓయూ యూనివర్సిటీ వార్డెన్ పేరుతో సోమవారం మధ్యాహ్నం ఒక నోటీసు విడుదలైంది. దాని సారాంశం ఏమిటంటే, తీవ్రమైన నీటి కొరత, విద్యుత్ కోతల నేపథ్యంలో వర్సిటీలోని హాస్పిటల్స్ ను నడపలేకపోతున్నాం, వెంటనే హాస్టల్స్ ఖాళీ చేయండి. ఈ మాత్రానికే వెంటనే కేసీఆర్ అండ్ కో స్పందించింది. ఈ నోటీసు మర్మం ఏమిటో గుర్తించలేదు. అదే సమయంలో వర్సిటీ యంత్రాంగం సైతం ఇటీవల రాజకీయ పరిణామాల్ని పట్టించుకోకుండా ఎప్పటిలానే తమ ధోరణిని తూచా తప్పకుండా పాటించింది. ప్రతి ఏడాది వేసవిలో హాస్టల్స్ ను ఖాళీ చేయించేందుకు వీలుగా ఇలా నోటీసులు జారీ చేస్తారు. గత ఏడాది కేసీఆర్ సర్కారు హయాంలోనూ తాజాగా విడుదల చేసిన నోటీసునే విడుదల చేశారు. ఈ చిన్న విషయాన్ని కేసీఆర్ అండ్ కో మిస్ అయింది. రేవంత్ సర్కారును బద్నాం చేయటమే లక్ష్యంగా అత్యుత్సాహంతో తెలంగాణ మొత్తం ఆగమనం అయిపోయిందని, రేవంత్ సర్కారు కొలువు తీరిన కొద్ది రోజులకే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్నట్లుగా తాను కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఎక్స్ వేదిక ట్విట్టర్ మీద పోస్ట్ చేశారు. దీంతో కొందరు అసలు విషయాన్ని వకాబు చేసి గత ఏడాది కేసీఆర్ సర్కారు హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన పాత నోటీసును సర్క్యులేట్ చేశారు. దీంతో రేవంత్ ప్రభుత్వాన్ని బుక్ చేద్దామనుకున్న గులాబీ బ్యాచ్ అడ్డంగా బుక్ అయింది. కొసమెరుపు ఏమిటంటే, కేసీఆర్ పోస్ట్ చేసిన దానిని షేర్ చేసిన మాజీ మంత్రి కమ్ మేనల్లుడు హరీష్ రావు సైతం వెనుక ముందు చెక్ చేయకుండానే రేవంత్ సర్కారుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో అధికారం కోసం గులాబీ బ్యాచ్ ఎంత తహతలాడుతుందన్న విషయం కళ్లకు కట్టినట్లుగా కనిపించటమే కాదు, పవర్ లేకుండా కొద్ది రోజులు కూడా ఉండలేరా అని విమర్శలు వెల్లువడుతున్నాయి. అధికారం అన్నది అత్యాశతో సొంతం కాదని, నిజాయితీగా ప్రజల కోసం శ్రమిస్తే దానంతటా అదే వస్తుందన్న చిన్న లాజిక్ పింక్ బ్యాచ్ ఎప్పటికే అర్థం చేసుకుంటుందో.